విధానములో నిలిచిన మనమందరము కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థితిని మనము కోరుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని వాక్యపు లోతుల్లోనికి వెళుదాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపా సత్య సంపూర్ణమైన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. తల్లి, నా నోటికి నీ కృపను తోడుగా అందించు. నీ మహిమ కలిగిన సన్నిధిని ఆయన ఈ స్థలమందు సంచరింపచేయి తండ్రి. ప్రభా, పరలోకపు శక్తితో మమ్మల్ని తాకి కూడిన ప్రతి బిడ్డను కూడా మీరు సంధించి ఆత్మీయ జ్ఞానంతో నింపి బలపరచమని, ఏ దాసురాలనైనా నాతో మీరుండి నాయన నా పక్షమున మీరు నిలిచి నన్ను తండ్రి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నేటి అంశము ఏమిటంటే నిజ జ్ఞాన ప్రత్యక్షము. నిజ జ్ఞాన ప్రత్యక్షము. దేవునికి స్తుతి కలుగును గాక. చూద్దాము. మనం ముందుగా చదవబడిన లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాన వాక్యము, బుద్ధి వాక్యము. ఈ వచనాలలో మనము గమనిస్తే పరిశుద్ధాత్మ యొక్క వరములు, ఆత్మ వరములు. ఇప్పుడు శరీరం ఉంది మనకు. శరీరమునకు అవయములు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అవయములన్నీ కూడా ఒక అవయవం చేసిన పని ఇంకొకటి చెయ్యదు. కుడి చేతికున్న బలము ఎడమ చేతికి ఉండదు. కుడి కాలుకున్న బలము ఎడమ కాలుకు ఉండదు. అలాగే కన్ను చేసే పని చెవులు చేయలేవు. చెవులు చేసే పని నోరు చేయలేవు. ప్రతి అవయవము బయటికి కనపడే కానీ లోపల ఉన్నవి కానీ గుండె తన పని తాను చేయాలా? ఊపిరితిత్తులు వాటి పని అవి చేయాలా? ప్రేగులు వాటి పని అవి చేయాలా? అంటే శరీరములో అవయవము, ఒక్కొక్క అవయవము ఒక్కొక్క పనికి నిర్మించబడింది. అలాగే సంఘము కూడా క్రీస్తు యొక్క శరీరం. శరీరములో ఉన్న విశ్వాసుల యొక్క పరిస్థితి కూడా ఎలాగుంటుందంటే, ఎవరికి ఇవ్వబడిన వరము చొప్పున వారు ఏం పొందుకోవాలా? వరముల యొక్క అభిషేకమును పొందుకొని వారి వారి పనిని జరిగిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం ఈరోజు సబ్జెక్ట్ ఏమిటంటే జ్ఞాన ప్రత్యక్షత. జ్ఞానం యొక్క ప్రత్యక్షత. జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీ ఉద్దేశం ఏమిటి? జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. ఈ లోక జ్ఞానమును గురించి కాదు మనం ఇప్పుడు ధ్యానం చేసేది. ఈ లోక జ్ఞానము కాకుండా పరసంబంధమైన జ్ఞానం. ఈ పరసంబంధమైన జ్ఞానము ఎలా కలుగుతుందంటే దేవుని తెలుసుకోవడం ద్వారానే పరలోక సంబంధమైన జ్ఞానం మనకు అబ్బుతుంది. అది ఎవరిలో ఉంది? ఆ జ్ఞానం అంటే దేవుల్లో ఉంది. దేవుల్లో ఉంది కాబట్టి ఆ దైవ జ్ఞానం మనకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞాన వాక్యము, జ్ఞాన వాక్కు, జ్ఞానం యొక్క ప్రత్యక్షత అంటే ఎక్కడి నుంచి రావాలని? దేవుని యొద్ద నుండి అది మనము పొందుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే ఈ జ్ఞానవాక్యము, జ్ఞానము అనేది ఆధ్యాత్మిక సామర్థ్యము. ఆధ్యాత్మిక సామర్థ్యం. ఇది ఈ సామర్థ్యము ప్రతి ఒక్కరికి ఉండాలి. క్రైస్తవుడు అన్నవాడికి ఉండవలసింది ప్రాముఖ్యముగా ఏమిటంటే జ్ఞానం. అవునా కాదా? క్రైస్తవుడి చేతిలో ఏముంది? పరిశుద్ధ గ్రంథం ఉంది. పరిశుద్ధ గ్రంథములో లా చట్టము ఉంది. అలాగే డాక్టర్స్ నేర్చుకునే ఆ వైద్యం యొక్క జ్ఞానము ఉంది. ఇంజనీరింగ్ యొక్క జ్ఞానము ఉంది.
ఇప్పుడు లోకములో ఉన్న జ్ఞానమంతా కూడా ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పరలోక జ్ఞానంతో పాటు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కాబట్టి క్రైస్తవుడి చేతిలో ఏముంది? గొప్ప జ్ఞానం. పరిశుద్ధ గ్రంథం అంటే జ్ఞానాంశం. క్రైస్తవుడే బుద్ధిహీనుడుగా జ్ఞానహీనుడుగా ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉన్నది నీకు ఉపయోగపడట్లేదని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు క్రైస్తవుడు దేన్ని కలిగి ఉండాలి అంటే జ్ఞానమును కలిగి ఉండాలి. ప్రాముఖ్యముగా ఈ అంత్య దినాలలో ప్రతి విశ్వాసికి కూడా జ్ఞానం అవసరం అండి. జ్ఞానం అవసరం. రెప్ప పాటులో విశ్వాసుల్ని కదిలించగలిగిన సత్తా ఎవరికి ఉందంటే అవిశ్వాసులకు ఉంది, సాతానుకు ఉంది. బలముగా నిలిచిన వాడినే పడగొట్టాలని ప్రయత్నం చేసేది ఏమిటంటే అపవాది. కాబట్టి ఈ అంత్య దినాలలో ప్రాముఖ్యముగా మనం ఎంచుకోవలసిన సబ్జెక్టు, మనలో నింపుకోవలసిన సబ్జెక్టు ఏమిటంటే జ్ఞానం. జ్ఞానం. అయితే మనం చూద్దాము రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. 11వ అధ్యాయము 33వ వచనం. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అవశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని జ్ఞానమట, ఆయన యొక్క జ్ఞానం యొక్క బాహుల్యము ఎంతో గంభీరం. అది ఎంతో గంభీరము, అది వర్ణించ శక్యము కానిది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఆయన జ్ఞానమును, ఆయన జ్ఞానములోని మనస్సును ఎరిగినవాడు ఎవడూ లేడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనస్సులోనికి వెళ్ళి ఆయన మనస్సులోని జ్ఞానమును ఎంత ఉందని తొవ్వి బయటికి తీయలేము అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అంతేకాకుండా ఆయన ఆలోచన చెప్పిన వాడెవడు? దేవునికి ఎవరు ఆలోచన చెప్పారు? ఏ ఆలోచన చెప్పారు అనుకోవాలి మనం? సృష్టి చేయమన్న ఆలోచన ఎవడైనా ఇచ్చాడా దేవునికి? సృష్టిని ఇలాగ చేయమని ఎవరైనా సలహా ఇచ్చారా? సృష్టిలో చెట్టు పుట్ట, సముద్రములు, ఎలలు, ఆకాశ నక్షత్రములు, జ్యోతులు, నువ్వు చూస్తున్న ప్రతిదీ కూడా ఇలాగ చెయ్యి, ఇలాగ చెయ్యి, ఇలాగ చెయ్యని దేవునికి ఎవరైనా సలహా ఇచ్చి ఆలోచన ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? లేదే. సమస్తము కూడా ఇప్పుడు మనము కనులతో చూస్తున్న ఈ వైభవం అంతా కూడా నువ్వు తిని ఆరగిస్తున్న, నువ్వు పీలుస్తున్న గాలి, నీకు కలుగుతున్న వెలుతురు, పగలు, రేయి, ప్రతిదీ కూడా సృష్టి ధర్మం అంతా కూడా ఆ ఆలోచనను ఎవరు కలగజేశారు? ఆయనకి ఎవరు చెప్పారు? ఎవరును చెప్పలేరు. అయితే దేవుడే గొప్ప జ్ఞాని. సృష్టిని చూస్తే ఆహా, ఇంతటి జ్ఞానమా దైవ జ్ఞానమని మనం అర్థం చేసుకోగలం. సృష్టి దగ్గరికి వెళ్ళినా అక్కడ దాకా వెళ్ళలేకపోయినా నిన్ను నీవు జ్ఞాపకానికి తెచ్చుకున్నా, నీ శరీర భాగాల అవయవాల యొక్క నిర్మాణమును జ్ఞాపకానికి తెచ్చుకున్న దేవుని అద్భుత జ్ఞానాన్ని మనము వర్ణించలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇరిగిన ఎముకను సెట్ చేసినా, అది అతికించినా, అది ఏ నాటికైనా కూడా బలహీనతగానే ఉంటుంది. ఒక కంటిని సరిచేసిన డాక్టర్స్ తన జ్ఞానము చొప్పున కన్ను కూడా లోపముగానే కనబడుతూ ఉంటుంది. ప్రతిదీ గమనిస్తే
మన అవయవాలను మరలా నూతన సృష్టిగా ఉన్నది ఉన్నట్టుగా ఎవడు చేయలేడు. అందుకే దావీదు భక్తుడు శ్రేష్టమైన మాట అంటాడు, అయ్యో నా ఎముకల సంఖ్యను నేను చూసినట్లయితే, నా పుట్టుకున బట్టి తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడు నా అవయవాల యొక్క నిర్మాణమును బట్టి నాకు భయము వణుకు. దేవుని యొక్క జ్ఞానం ఎంతో అద్భుతమైనది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందిన వాడేవాడు. హల్లెలూయా. మనం ఏమైనా ఇంత సొమ్మును దేవుని చేతికి ఇచ్చి సృష్టిని చేయయ్యా, మాకు ఫలములు ఇయ్యయ్యా, ఆకుకూరలు ఇయ్యయ్యా, మాకు పొట్టేలను ఇయ్యయ్యా, మేకలను ఇయ్యయ్యా, ఎద్దు మేకలను ఇయ్యయ్యా అని మనం ఇచ్చి తీసుకున్నామా? ఆయనకిచ్చి సృష్టిని చేయించుకున్నామా? దేవునికి ఏమైనా ఇచ్చి ఇప్పుడు ప్రతిఫలముగా మనము ఆత్మ ఫలములు పొందుకొని ఉన్నామా? ఇదంతా ఉచితమైన కృప. హల్లెలూయా. దేవునికి ఇచ్చి మనము పొందుకున్నది ఏమీ లేదు. ఆయనే మనకు ఉచితముగా దానముగా ఆయన యొక్క బాహుల్యత, ఆయన జ్ఞానమును బట్టి మనకు ఇప్పటికీ ఇచ్చుచున్నవాడుగా చూస్తున్నాం. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానము మనకు తెలియాలి. ఆమేన్. దేవుని యొక్క జ్ఞానము తెలియకపోతే మనము ఇంకా మూర్ఖులుగానే ఉండగలము. అందుకే చూద్దాం, మరి గమనించినట్లయితే హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం ముందుగా చదవండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులారా యెహోవా మాట ఆలకించుడి, దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధములాడుటయు దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో ఏం చేస్తున్నాడంట? వ్యాజ్యమాడుచున్నాడు. దేశములో ఏమి లేదట? జ్ఞానము లేదు. ఏ జ్ఞానము లేదు? దేవుని యొక్క జ్ఞానము లేదు. దేశములో ఏం కనపడుతుందంటే మనుష్య జ్ఞానము విస్తరించిపోయింది. మనుష్యుడు నేనే దేవుడిని అని చెప్పుకునే రీతికి వచ్చింది. దేవుడు లేకపోతే నేను బ్రతకలేనా అన్నంత స్థితిలోనికి వెళ్ళిపోతుంది ప్రపంచం. దాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు? దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. అంటే దేశ నివాసులు అంటే ఎవరు? దేశంలో ఉన్న ప్రజలతో వ్యాజ్యమాడుతున్నాడు. దేని గురించి వ్యాజ్యమాడుతున్నాడంటే దేవుని యొక్క జ్ఞానము దేశములో లేదు. దేశమందు నివాసము చేస్తున్న మనుష్యుల్లో దేవుని యొక్క జ్ఞానము లేదు. దీనిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? వ్యాజ్యమాడుతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే మనకు వ్యాజ్యమాడే శత్రువు అయితే మనకు జయం ఉంటుందా? జయం ఉంటుందా? అపజయం ఉంటుందా? చెప్పాలి, మీరే చెప్పాలి. అపజయమే ఉంటుంది. కాబట్టి దేవునితో వ్యాజ్యమాడదామా? దేవునితో సమ్మతము కలిగి స్నేహం చేద్దామా? ఏం చేయాలనుకుంటున్నారు? చెప్పాలి, మీరు నోరు తెరవాలి. దేవునికి శత్రువులుగా ఉందామా? దేవునితో స్నేహమాడి మిత్రులుగా మారుదామా? మిత్రులుగా మారాలి. మిత్రులుగా మారాలంటే ఏ జ్ఞానం ఉండాలి మీకు? దైవ జ్ఞానమును మనము అలవర్చుకోవాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి దేవుడేమంటున్నాడు? దేశమందు జ్ఞానము లేదు, జ్ఞానమును విసర్జించున్నారట. ఆ కింద వచనాలు మనం గమనిస్తే చూడండి, జ్ఞానమును విసర్జించున్నారు కనుక వారు నా జనులు ఏమవుతున్నారట? నశించుచున్నారు. 5వ వచనము చూద్దామండి. 5వ వచనము. కాబట్టి
కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును, నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి కనుక నేను నీ కుమారులను మారుతును. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ధర్మశాస్త్రమును మరిచి ఉన్నారు. జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్యమే. వాక్యమే. ఎవరిలో అయితే వాక్యం ఉండదో, ఎవరైతే దేవుని ఎరగరో, దేవుని ఎరగిన వారిలో దెయ్యం పాలన జరుగుతుంది. దేవుని ఎరగిన వారు ఈ లోక జ్ఞానమును వెతుకుతారు. దేవుని జ్ఞానమును వెతికిన వారు, దేవుని ఎదిగిన వారు ఎక్కడ చూస్తారు? పరలోక జ్ఞాన సంబంధమైన అంశాలు, దేవుని యొక్క జ్ఞానమును వెతుకుతూనే ఉంటారు. చూడండి, నిజమైన భక్తుల యొక్క పరిస్థితి దినమంతా ఎలా గడుస్తుంది చెప్పండి. వారు ప్రార్థన చేయుట, వాక్యము చదువుతుంటారు, ధ్యానిస్తుంటారు, వాక్యపు లోతులను పరిశీలన చేస్తుంటారు, దాని యొక్క అంశాలను తవ్వి లోతులను ఆస్వాదిస్తూ వాక్యమునందు ఆనందిస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎవరైతే దేవుని యొక్క జ్ఞానమును విశ్వసిస్తున్నారో వారు నశించిపోతారు. ఆమేన్. దేశములోని జనులు దేవుని యొక్క జ్ఞానము లేకపోవడం వల్ల వారు నశించిపోతున్నారు. ఆ తర్వాత 3వ వచనం నుంచి మనం చదవగలిగినట్లయితే ఇదే అధ్యాయంలో వారంతా కూడా అపవిత్రతను బట్టి చూడండి ఎలా ఉన్నారు? చెడుతనమునకు దాసులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే చెడిపోయిన తనము, భ్రష్టత్వములోనికి, దుష్టత్వములోనికి, సాతాను చేతుల్లోనికి, కన్ను మిన్ను ఎరగని స్థితిలోనికి తమ ఇష్టము చొప్పున పని చేయువారుగా దేవునికి దూరమయ్యే బిడ్డలుగా ఉండిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడు? దేశంలో ఏం కోరుతున్నాడండి? మనమంతా ఏమడుగుతున్నాం ఇప్పుడు దేశం కొరకు? శాంతి సమాధానము దయచేయి ప్రభు అంటున్నాం. శాంతి సమాధానము దేవుడు దేశంలో కలుగు చేయాలంటే దేశంలో ఏముండాలి? దేవుని భయము ఉండాలి. దేవుని భయము ఉండాలా? దేవుని ప్రజలై ఉండాలా? దేవుని జ్ఞానమును వెతికేవారంగా ఉన్నప్పుడు ఆయన ప్రజల మీద ఆయన ఏం కుమ్మరిస్తాడు? శాంతిని సమాధానమును కలుగు చేస్తాడు. దైవ జ్ఞానముతో దేశము నిండిపోయి ఉంటుంది. అప్పుడు భ్రష్టత్వము, చెడుతనం, అలాగే లోకములో జరిగే ప్రతి చెడ్డ కార్యములు కూడా ఏమైపోతుంది? ఒక్కొక్క మనిషి జ్ఞానంతో నింపబడినప్పుడు అప్పుడు దుర్మార్గత అనేది ఉండదు, దుష్టత్వము అనేది ఉండదు. ఇప్పుడు లోకములో జరిగే ప్రతి పాపము, కన్ను మీను కానక ఇంత చిన్నవాడు కూడా ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాడంటే అందులో జ్ఞానం ఉందా? అజ్ఞానంలో ఉన్నాడా? అజ్ఞానం చోటు మితిమీరిపోయిన లోక జ్ఞానం ఎక్కువైపోయింది. ఒకప్పుడు చిన్నపిల్లల చేతుల్లో సెల్ ఉండేదా? అసలు సెల్ అనేదే ఇచ్చేది కాదు. ఇప్పుడు చిన్నపిల్లల ఇళ్ళల్లోకి వెళ్ళి చూడండి, వాళ్ళ చేతుల్లో ఏముంటుంది? ఫోన్లు. ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి చేతిలో ఫోన్ ఉంటుంది. బుడ్డి నడకలు నడిచేవాడి చేతిలో ఫోన్ ఉంటుంది. తల్లి చేతుల్లో పిల్లవాడు ఉండడు. పిల్లవాడు ఎక్కడుంటాడు? ఏదో ఒంటరితనంలో కూర్చొని ఆ పిల్లవాడు సెల్ ఇచ్చేసి ఇక తల్లి పాటికి తల్లి, తండ్రి పాటికి తండ్రి. వాళ్ళకి భోజనం పెట్టాలన్నా కానీ సెల్ ఇవ్వందే ఒక ముద్ద ఏ తల్లులైనా మీరు పెట్టలేరు ఛాలెంజ్ ఇప్పటి కాలం. అప్పుడు మనము పిల్లలకి ఎట్ట పెట్టేవాళ్ళము ఆహారము? సంకలో వేసుకొని పిల్లిని చూపిస్తూ, కుక్కను చూపిస్తూ, చందమామను చూపిస్తూ, చిన్న బొమ్మలు చూపిస్తూ నువ్వు ఆహారాన్ని పిల్లలకు నోట్లోకి పెట్టేదాన్ని. ఇప్పుడు సెల్లులో బొమ్మలు, సెల్ ఆటలు ప్రతి వాడికి కంటిపోయి చిన్న తనములో ఏమొచ్చేసింది? సైట్ వచ్చేసింది, గుడితనం వచ్చేసింది. అంటే లోక జ్ఞానము మించిపోతుంది, దైవ సంబంధమైన జ్ఞానము అంతరించిపోతుంది. కాబట్టి ఇక్కడ మనము గమనించాల్సింది ఏమిటంటే దైవ జ్ఞానమును నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు మనము? దైవ జ్ఞానము. ఎవరిని బిడ్డలారా మీరు కూడా వినాలా? దైవ జ్ఞానమును నేర్చుకోవాలి. దేవుని జ్ఞానం మీలో ఉంటే మీరు ఏమి డెసిషన్స్ తీసుకోవాలనే దేవుడే మీకు నేర్పిస్తారు. తల్లిదండ్రులకు ఎలాగా లోబడాలనో దేవుడే
నేర్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని జ్ఞానం ఎక్కడుంది? దేవుని జ్ఞానం ఎక్కడుందని తెలుసుకున్నాం. పరిశుద్ధ గ్రంథములే ఉంది. దేవుడే జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎరగకపోవడమే అజ్ఞానం. అంటే ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? మనము దేవుణ్ణి ఎరగాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగితే సమస్త జ్ఞానం నీదవుతుంది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటగా విశ్వాసులు అన్నవారు కూడా దేవుణ్ణి ఎరిగిన వారుగా లేరు. ఏంటమ్మా ఇలా చెప్తున్నాం? మేమందరము క్రీస్తుని ఎరిగిన వారము, బాప్తిస్మం తీసుకున్న వారము, సంఘానికి అంటుకట్టబడిన వారము అని మీరు చెప్పవచ్చు. అయితే మీరు ఇప్పుడు ముందు సాగే వాక్యములో చూసుకున్నట్లయితే మీరు ఎంత విశ్వాసులో, ఎంత దేవుణ్ణి ఎరిగిన వారో మీరే చెప్పగలరు. కాబట్టి చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును అని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్తన ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము ఆయను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని? జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోకపు జ్ఞానమును దేవుడు ఏం చేశాడంట? వెర్రితనముగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటికీ తర్కవాదులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. ఈ లోక జ్ఞానాన్ని పొందుకున్న వారు ఏం చేస్తున్నారు? దేవుని జ్ఞానమును తర్కిస్తూ ఉన్నారు. వారి జ్ఞానమును బట్టి దేవుడు ఏమంటున్నాడట? వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలా కనపడుతుందంట? వెర్రితనముగా కనపడుతుంది. అందుకే దేవుడు లోకములోనికి జ్ఞానమును ఎలాగ పంపించాడంటే సువార్త ద్వారా. హల్లెలూయా. దేని ద్వారా అండి? సువార్త అనే క్రీస్తు సత్యమును లోకములోనికి పంపాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు లోకములో జ్ఞానము సంచరిస్తుంది. ఏ విధంగా అంటే సువార్త వలన. ఈ సువార్త ఎందుకు లోకములో ఉన్నవాడికి వెర్రితనంగా కనపడుతుంది? సువార్త అంటే చాలామంది నమ్మరు, క్రీస్తును చాలామంది నమ్మరు. క్రీస్తును వెంబడించుతున్న వారిని కూడా లోకం ఏం చేస్తుంది? వెర్రిగా ఎంచుతుంది. అయితే లోకమును దేవుడు వెర్రితనముగా చూస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ వెర్రితనమే నశించిపోకుండా నిన్ను రక్షిస్తుంది. లోకము దృష్టిలో దేవుడు వెర్రివాడు, లోకము దృష్టిలో సువార్త వెర్రితనము. కానీ రక్షింపబడుతున్న నీకు అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానమే సువార్త. హల్లెలూయా. ఇప్పుడు ఈ సువార్తలను వింటున్నామంటే జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటున్నావు. సువార్త నీకేమిస్తుంది? జ్ఞానం ఇస్తుంది. సువార్త నీకేం నేర్పిస్తుంది? సత్యమును నేర్పిస్తుంది. ఈ సువార్త నీకేమిస్తుంది? దేవుని శక్తిని ఇస్తుంది. క్రీస్తు యొక్క శక్తి నీకు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే గమనిస్తే క్రీస్తును ఎరగక ముందు నీ నడవడిక, నువ్వు కట్టుకునే వస్త్రాలు కూడా నీకు తెలియదు, ఎలాగ ఉండాలో కూడా నీకు తెలియదు. దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత, క్రీస్తుని ఎరిగిన తర్వాత నీవు కూడా శుభ్రముగా కనపడుతున్నావు. అవునా కాదా? మొదట నీవు నీ వస్త్రధారణ మార్చబడుతుంది. చింపిరి జుట్టు చక్కగా తలదూకుంటున్నావు. ఎలాగంటే అలాగా చీర కట్టుకునేదాన్ని ఇప్పుడు నీట్గా డ్రెస్ అప్ అయి అవుతున్నావు.
మందిరానికి ఎలా వస్తున్నావు? ఒక పరిశుద్ధముగా దేవుని సన్నిధానంలో కూర్చుండుట, నిలుచుండుట, ప్రార్థించుట, ప్రేమించుట, సహవాసములోని మెలకువలంతా కూడా సంఘములో జ్ఞానబోధ నేర్చుకుంటున్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంత జ్ఞానము లేకపోయినా, విద్య లేకపోయినా, దేవుణ్ణి ఎరిగిన వారు వారి యొక్క జీవన విధానం అంతా కూడా మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే జ్ఞానం అంటే ఇప్పుడు ఏంటంటే సువార్త. ఈ సువార్త దేవుని యొక్క శక్తి, ఈ సువార్త దేవుని యొక్క జ్ఞానము. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు ఆయన స్వస్థతలతో పాటు ఏం చేశాడు? సువార్తను కూడా ప్రకటించాడు. దేవుని రాజ్యం ఉంది, నమ్మి బాప్తిస్మము పొందనని ఆయన ఉన్న కాలంలో కూడా ప్రభువులు వారు ఏం చేశారు? దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఈ శుభవార్తను మనము తెలుసుకునే కొలది లోతైన జ్ఞానమును మనము తెలుసుకుంటాం. దేవునికి స్తుతి కలుగును గాక. అయితే చూద్దాం దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి తమ దేవుని ఎరుగువారు గొప్ప కార్యములు చేసేస్తారు. ఆమేన్, హల్లెలూయా. తమ దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారట? ఎట్లా చేస్తారు? అది మర్చిపోతున్నారు. ఏం కలిగి? బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు సువార్త జ్ఞానము. సువార్త ద్వారా నువ్వు దేవుని ఎరిగినప్పుడు నువ్వు ఇప్పుడు ఏం కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలి చెప్పాలండి? బలము కలిగి గొప్ప కార్యం. ఇప్పుడు ప్రశ్న తీసుకో. ఇందాక వచ్చింది కదా మీకు ప్రశ్న ఒకటి. ఏం చేశానప్పుడు ప్రశ్న మర్చిపోయా. దేవుని ఎరిగిన వారు జ్ఞానము కలిగిన వారుగా ఉన్నారా లేదనేది ముందు మీరు ప్రశ్న వేసుకోండి అని చెప్పాను. గుర్తు చేశారు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుని కలిగిన వారు ఎలా ఉంటారట? బలము కలిగి ఏం చేస్తారట? గొప్ప కార్యములు. ఎంతమందికి ఉంది బలం? ఎంతమందికి ఉంది బలం? బలం ఎంతమందికి ఉంది? ఏ బలం? శరీర బలం కాదు, దేవుని బలం. ఎన్ని గొప్ప కార్యాలు చేశారు ఇప్పుడు చెప్పండి. బలము కలిగి ఏం చేశారు? ఏం చేశారు? బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. బలము కలిగి ఉన్నారు, ఓకే, దేవునికి స్తోత్రం, అందరిని బట్టి స్తోత్రం. గొప్ప కార్యాలు ఏం చేశారు? గొప్ప కార్యాలు ఏం జరిగినాయి? ఏం చేశారు మీరు? దేవుని పక్షమున ఏ గొప్ప కార్యం మీరు చేశారు? ప్రార్థించారు. ఇంకా సువార్త ప్రకటన చేశారు. అంతేనా? బలముగా కార్యములు. చూడండి, క్రీస్తు శిష్యులు ఆది సంఘము వాళ్ళు ఎలాగున్నారు? వారి బలం ఎలాగుంది? వారి బలం ఎలాగుంది? వారికి ఒక పేరు పెట్టారు, భూమిని తల్లకిందులు చేయువారు వస్తున్నారన్నారు. అంటే వారు గొప్ప కార్యాలు చేశారు. హల్లెలూయా. అంటే మనం అలాగ చేయగలుగుతున్నామా? చెప్పాలి, ప్రశ్న వేసుకోవాలి. అంటే మనలో ఉన్న లోపాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు కూడా మేము గొప్పవారనే అనుకోకూడదు. నీలో ఉన్న లోపాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు చేయవలసిన కార్యాల కొరకు ఇక్కడైనా సిద్ధపడతాం. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని ఎరుగుచున్నాము కానీ బలము కలిగి లేము. ఏదైనా చిన్న సమస్య వస్తే ఓడిపోతున్నావా? ధైర్యంగా నిలుస్తున్నావా? నిలుస్తున్నారా? అందరూ నిలుస్తున్నారా? ఓడిపోయేవారు ఎవరు లేరా? చక్కగా ఉంది సంఘం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని కలిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. దేవునికి స్తోత్రం. ఇంకా చూద్దాం, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. దేవుని ఎరిగిన వారు సమస్తము ఏమవుతుందంటే గ్రహించెదరు. హల్లెలూయా. దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారట? సమస్తము గ్రహించెదరు. సమస్తము గ్రహించే జ్ఞానం మనకుందా? ఉందా? సమస్తము గ్రహిస్తున్నారా? ఉందా లేదా చెప్పాలి మీరే. సమస్తము గ్రహించడం వీలు కాదు. సమస్తాన్ని గ్రహించలేదు. అయితే దేవుని ఆత్మ మూలంగా సమస్తాన్ని మనము గ్రహించగలం. అందులో సమస్తమును గ్రహించగలమంటే ఎందుకు కొన్ని మనము సేవకులు చెప్పినవి కూడా చేయలేకపోతున్నాం? చాలాసార్లు చేయకుండా విడిచిపెట్టావుగా, మరి అప్పుడు గ్రహించి రావాను. నీకే ప్రశ్న. గ్రహిస్తున్నాను అన్నావు కాబట్టి అడుగుతున్నా. తప్పలేదు, నేను అడగటంలో తప్పలేదు. నీకు తెలియాలి. సమస్తమును గ్రహించినప్పుడు కొన్నిసార్లు సేవకులమైన వాళ్ళు చెప్పినప్పుడు అన్నీ చేసావా? కంప్లీట్ చేసావా? నీ నోటితోనే చెప్పు. కొన్ని చేయలేకపోయావు. ఎందుకు చేయలేదు? దేవుని మాట నీకు ఎందుకు గ్రహింపలేదు? ఆమె కాదు, ఎవరేమైనా ఆత్మ ద్వారా గ్రహింపు చేసుకోవాలి. సమస్తమును గ్రహించే వారిగా దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అంటే మనం గమనిస్తే ఇక్కడ ఏమర్థం కావాలంటే, దేవుణ్ణి ఎరుగుటలో జ్ఞానం ఉంది, దేవుణ్ణి ఎరుగుటలో బలము ఉంది, దేవుణ్ణి ఎరుగుటలో గొప్ప కార్యములు చేస్తాము. ఇప్పుడు దానియేలు ఉన్నాడు, గొప్ప కార్యము చేయగలిగాడు. ఏం కార్యం చేశాడు? సింహాల గోళ్ళకైనా వెళ్ళగలి. శద్రకు మెషకు అబేద్నెగోలు అగ్ని గుండములోనికి వారు చట్టాన్నే మార్చగలిగారు. అవును కదా? ఎందుకు? మా దేవుడు మమ్మల్ని రక్షించినా సరే, రక్షించకపోయినా సరే, ఆ పలుకులో ఏముందో వాళ్ళకి దైవ జ్ఞానం ఉంది. ఖచ్చితంగా మా దేవుడు మేము నిలబడితే వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. మేము నాశనము కాము. అది దైవ జ్ఞానం. వారికి గ్రహింపు ఉంది. కొన్నిసార్లు మనం ధీటుగా నిలవబడలేము, కొన్నిసార్లు ధైర్యంగా నిలవబడలేము, ఎదుర్కొనలేము. ఎందుకంటే జరగబోయే సిచ్యువేషను అటో ఇటో తేల్చుకోలేని స్థితిలో, గ్రహించుకోలేని స్థితిలో మనం ఏం చేస్తుంటామో ఓడిపోవడానికి, స్టాండర్డ్గా నిలబడలేకపోవడానికి కారణమవుతుంది. కాబట్టి తమ దేవుని ఎరిగిన వారు సమస్తమును గ్రహించెదరు. ఆమేన్. దేవుని జ్ఞానం ఏమిస్తుంది? మనకు గ్రహింపనిస్తుంది. ఏ బిడ్డలో ఏముంది, ఎవరు ఎలాంటి వారు, వీరు చెప్పేది నాకు నష్టమా కీడా, వీరు నడిపించే త్రోవ మంచిదా కాదా, ఒకవేళ ఇక్కడ నిలబడి నేను చెప్పే బోధ కూడా మీరు గ్రహించగలరు. ఇది ఆత్మీయ బోధ, సాతాను యొక్క బోధ. మమ్మలను భిన్నమైన త్రోవల్లోనికి నడిపించే బోధ, క్రీస్తులో స్థిరపరిచే బోధ, అంతా కూడా జ్ఞానంతో కూడింది. ఆమేన్. అందుకే దేవుని యొక్క ఆత్మ బలం మనకు అవసరము. దేవుని ఎరిగిన వారు ఎలా ఉంటారంట? బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. దేవుని ఎరిగిన వారు సమస్తము కూడా గ్రహిస్తారు, కానీ బయటపడరు. అమ్మకేం తెలుసులని మీరు అనుకోవచ్చు, ఎదుటి వ్యక్తికి కూడా ఇంకేం తెలుసులని ఎదుటి వ్యక్తి అనుకోవచ్చు. అయితే దైవ జ్ఞానము దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఒక మందను, ఒక సంఘమును దేవుడు ఇచ్చాడంటే
దానికి కావలసిన శక్తి, సామర్థ్యము, మొయ్యగలిగిన కెపాసిటీ దేవుడు ఇచ్చే తీరుతాడు. దేవుడు అన్యాయస్తుడు, దేవుడు న్యాయవంతుడు. దేవునికి స్తుతి కలుగునుగా. అందుకే జ్ఞానుల జ్ఞానం ఏమైంది, శాస్త్రి జ్ఞానము ఏమైంది, తర్కవాదుల జ్ఞానము ఏమైంది. వారిని వెర్రి వారిని చేసి అజ్ఞానిని జ్ఞానిగా చేస్తున్నారు. ఆమె లోకము దృష్టిలో విశ్వాసులు అజ్ఞానులు, సేవకులు అజ్ఞానులు, దేవుడు కూడా వెర్రివాడు. అయితే దేవుని దృష్టికి వారు వెర్రివాడు. ఆమె దేవుని యొక్క జ్ఞానము చాలా గంభీరం. అందుకే యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి నుంచి చదవడం. మొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంగురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని ఆత్మ ఎలాంటిదట? జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. ఆమేన్. దేవుని ఆత్మ, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ. ఈ పరిశుద్ధ ఆత్మలోని వరమే మనం ఒక వరాన్ని చదువుకున్నాం. అదే వరము జ్ఞాన వరము. జ్ఞాన వాక్యము, బుద్ధి వాక్యము, వివేచన వరము. హల్లెలూయా. ఈ వరం అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క ఆత్మ మూలంగా. ఈ 11వ అధ్యాయం మొదటి వచనాలు ఎవరిని గురించి ఉద్దేశిందంటే ప్రభు అయిన క్రీస్తుని గురించి. క్రీస్తు మీద ఎవరి ఆత్మ ఉందట? దేవుని యొక్క ఆత్మ నిలిచింది. ఆమె దేవుని ఆత్మ నిలిచింది కాబట్టి దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆత్మ బలము, ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో నిలిచి ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈరోజు మనము కూడా ఎలా ఉండాలా? దేవుని ఆత్మతో నడిపించబడే వారం ఉండాలి. దేవుని ఆత్మ మనకు బలమునిస్తుంది, ఆలోచననిస్తుంది, జ్ఞానమును ఇస్తుంది. దేవుని ఆత్మ దేవునికి లోబడినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడానికి ఆధారం అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క శక్తి మనము పొందుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని పరిచర్య జరిగించే వారికి, సేవను విస్తృతంగా చేయవారికి దేవుడు ఏమిస్తాడు? వరమిస్తాడు. ఇప్పుడు సేవకులందరూ ప్రకాశిస్తున్నారు. సేవకులు ఎలాగ ప్రకాశిస్తున్నారు? దేవుడు వారికి ఒక్కొక్క వరమునిస్తున్నాడు. గ్రహించే వరము, దర్శన వరము, జ్ఞాన వరము, ప్రార్థన వరము, స్వస్థత వరాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమునిచ్చి వారి పరిచర్యను దేవుడు రెట్టింపు చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి మన జీవితాలలో మనము కూడా దేవుని యొక్క వరమును పొందుకునే వారం ఉండాలి. అందుకే ప్రవక్తలను కొంతమందిని చూసుకుందాం. మోషే ప్రవక్త ఉన్నాడు. మోషే ప్రవక్త ఎలాగున్నాడు చెప్పండి? ఇల్లంతట్లో నెమ్మదిగా ఉన్నాడు. ప్రవక్తలందరికంటే కూడా డిఫరెంట్ అయిన వాడు మోషే ప్రవక్త. దేవునితో ఒక ప్రత్యేక సంబంధం ఉంది. ఎవరు కూడా మోషే ప్రవక్తలాగా, ప్రవక్త గారిలాగా ఉన్నవారు లేరు. మోషే ప్రవక్త గారికి ఒక ప్రత్యేకత ఉంది. కాదు, ప్రాముఖ్యమైనది మర్చిపోయారు. మోషే ప్రవక్త గారు ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన, హల్లెలూయా, ముఖాముఖిగా దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినవాడు. ఆయన గూఢార్థములతో, రహస్యమైన మర్మములతో దేవుడు మాట్లాడలేదు. ముఖాముఖిగా 40 దినాలు ఆయన ఉపవాసం ఉండినప్పుడు
దేవుడు ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు తీసుకొని ముఖాముఖిగా ఆయన ముఖమంతా కూడా ప్రకాశిస్తూ ముఖమును చూడలేక ఇశ్రాయేలు ప్రజలు అంటే మోషే ప్రవక్త గారికి దేవుడిచ్చిన ప్రత్యక్షత ఎలాంటి ప్రత్యక్షత? ఏ జ్ఞానం యొక్క ప్రత్యక్షత అంటే ముఖాముఖిగా దేవుని చూసి మాట్లాడే ప్రత్యక్షత మోషే గారికి దేవుడిచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అదే మనం గమనిస్తే యెషయా ప్రవక్తకి ఇంకొక ప్రత్యక్షత. యెషయా ప్రవక్తకి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-3 వచనాలలో ఏమి ఇచ్చాడు? పరలోక సింహాసనం మీద దేవుడు కూర్చుంటుంట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు ఏం చేశారండి? దేవుని స్తుతించు ఉండడం. ఆ పరలోక దర్శనము, సింహాసనం యొక్క దర్శనాన్ని ఎవరు చూడగలిగారు? యెషయా ప్రవక్త గారు చూడగలిగారు. అటువంటి జ్ఞాన ప్రత్యక్షతను ఎవరు కలిగి ఉన్నారు? యెషయా గారు కలిగి ఉన్నారు. అలాగే యెహెజ్కేలు ప్రవక్త 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. వాటి తల్లపైన మండలం పైన నీలకాంతమైన సింహాసనం ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం అంటే దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత దేవుడు దయచేశాడు. మోషేకి ముఖాముఖిగా, మోషే గారికి ముఖాముఖిగా మాట్లాడాడు. అలాగే యెహెజ్కేలు గారికి చూడండి, ఆయన ఆసీనుడై ఉన్నటువంటి సింహాసనము ఆ యొక్క పరిస్థితిని చూడగలిగిన ప్రత్యక్షత ఎవరికి ఇచ్చారు? యెహెజ్కేలు గారికి. అలాగే దానియేలు గారిని చూద్దాము. దానియేలు గ్రంథము 7, 9, 10 వచనాలలో చూద్దాము. 7వ అధ్యాయము 9, 10 వచనాలలో మహారుద్రునిగా దానియేలు గారు చూస్తున్నారు. ఆమేన్. ఆయన వస్త్రములు హిమము వలె ఉన్నాయి. మహారుద్రుని రూపము కలిగిన ఆ సింహాసనాన్ని దానియేలు గారు చూస్తున్నారు. ఆమేన్. ఇంకా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో పద్మాసు దీపములో ఆ యొక్క భక్తుడైన యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను కాదు, భక్తుడైన యోహాను, ప్రియ శిష్యుడైన యోహాను గారు ఎలా చూస్తున్నాడంటే రాజాది రాజును చూస్తున్నాడు. ఇవన్నీ కూడా దైవ జ్ఞాన ప్రత్యక్షతలు. దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి, వారి యొక్క దేవునితో ఉన్న అనుబంధాన్ని బట్టి, వారి జ్ఞానమును బట్టి దేవుడిచ్చిన జ్ఞాన ప్రత్యక్షత. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవునితో లోతుల్లోనికి నడిచే కొద్దీ, విశ్వాసము ఎదుగుదల అయ్యే కొలది, విశ్వాసం యొక్క పరిమాణము పెరిగే కొలది, దేవుని యొక్క కృపావరముల చొప్పున, అభిషేకము చొప్పున, ఆత్మ వరముల చొప్పున, ఆత్మ అభిషేకము చొప్పున వారికి దేవుడు ఏమిస్తున్నాడు? జ్ఞాన ప్రత్యక్షతను ఇస్తున్నాడు. సంఘానికి ఇది అవసరము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సంఘము దేవుని జ్ఞానము కలిగి ఉండాలంటే, నీకు కలిగిన ప్రత్యక్షత వేరు, ఈమె కలిగిన ప్రత్యక్షత వేరు, ఆమె కలిగిన ప్రత్యక్షత వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత? దైవ జ్ఞాన ప్రత్యక్షత. సంఘానికి మేలు. ఆమేన్. అందుకే ఒకరు ప్రవచిస్తారు, ఒకరు స్వస్థపరుస్తారు, ఒకరు ప్రార్థిస్తారు, ఒకరేం చేస్తారు? ఖండిస్తారు, ఒకరేం చేస్తారు? పలకరింపులతో విశ్వాసాన్ని రెట్టింపు చేస్తారు. సంఘములో కృపావరములు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నువ్వు ఎవరి మీద కూడా ఈర్ష్య పడకు. ఎందుకు ఆమె ఇట్లా మా ప్రవచిస్తుంది, ఆమె చెప్పేది కరెక్టేనా? హల్లెలూయా. నువ్వు నమ్ము, విశ్వసించు, వారిని ప్రోత్సాహపరచు. ఇంకొక ఆమె ప్రార్థన చేస్తుంది భాషలతో, వారిని కూడా ప్రోత్సాహపరచు. ఇంకొక ఆమె
ఓదార్స్తుంది, బలము కలిగి ఉండమని ధైర్యం చెప్పే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి దైవ జ్ఞానం ప్రత్యక్షత దేవుని ద్వారా మనము బలము అంటే ఇవే. బలం అంటే ఆధ్యాత్మిక బలం అంటే గంటలు గంటలు ప్రార్థన చేయడము, విరివిగా మందిరానికి రావడము, బలము కలిగి గొప్ప కార్యాలంటే ఇవే. హల్లెలూయా. మీరు దేవునితో పట్టు కలిగి ఉన్నారు కాబట్టి ముఖాముఖిగా మాట్లాడగలిగారు, దేవుని సింహాసనమును చూడగలిగారు, మహారుద్రునిగా చూడగలిగారు, రాజుగా చూడగలిగారు. హల్లెలూయా. దేవుని యొక్క సింహాసనము అగ్నిమయముగా ఒక ప్రవక్త చూడగలిగాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఖచ్చితంగా సంఘములో ఈ ప్రత్యక్షతలు ఉండాలి. ఈ అనుభవాలు పొందుకోవాలి. ఈ అనుభవాలు పొందుకోవాలంటే దేవునికి సంబంధము, దైవ జ్ఞానము కావాలని అడగడం కావాలి, నేర్చుకోవడం కావాలి. దేవుని పాదాల దగ్గర ప్రార్థించి దేవుని బలమును పొందుకోగలగాల. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు చదవడానికి సమయం లేదండి. అననీయ ఉన్నాడు. సౌలు గారికి కళ్ళు పోయాయి, దైవ ప్రత్యక్షతలో కళ్ళు పోయాయి. అప్పుడు అననీయాకి ఎవరు చెప్పారండి? దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడు? పౌలు ఎక్కడున్నాడు, పౌలు ఏమి చేస్తున్నాడు, సౌలు దగ్గరికి నువ్వు వెళ్ళి నువ్వేమి చెయ్యాలి. హల్లెలూయా. అంటే ఒక మనిషి యొక్క స్థితిని తెలియజేస్తున్నాడు. సౌలు గారు ఎలాగున్నాడు, ఎక్కడున్నాడు, ఏమి చేస్తున్నాడు. హల్లెలూయా. ఇది దైవ జ్ఞానము. ఎక్కడో కొండేపల్లిలో ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడో నాకు తెలియదు, సందర్భానుసారంగా ఆయనకేం జరిగిందో నాకు తెలియదు. అవునా? నేను ఏమి చేయాలనో నాకు తెలియదు. అయితే దేవుడు బయలుపరుస్తాడు. వాడుకునే వారికి దేవుడు ఆత్మ ద్వారా ఆత్మ వివేచనను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు నేను విజయవాడ నుంచి వస్తున్నాను, ట్రైన్లో వస్తున్నాను. మా సార్ కూడా దానికి సాక్ష్యం. విజయవాడ ఇంకా 5 నిమిషాలు ఉంది రైల్వే స్టేషన్ రావడానికి. అయితే నేను బహు తొందర పడుతున్నా, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాలి అని తొందర పెడుతుంటే ఈయన అరిసి కూర్చొని పెడుతున్నాడు. ఇంకా 5 నిమిషాలు ఉంది అక్కడే పోదు. అందరూ ఫుల్గా నిద్రపోతున్నారు. కాలు పెట్టడానికి సందులేదు నైట్ పూట. అయితే నా ఆత్మ తొందర పెడతా ఉంది, వెళ్ళాలని ఎట్లోకట్లా వీలు చూసుకొని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాను. ఆ పేరు కూడా నాకు ఇప్పటికి గుర్తుంది, నూకాలమ్మ. ఆమె నన్ను చూసింది, దైవజనరాలని గుర్తుపట్టింది. ప్రేయర్ రిక్వెస్ట్ నా చెయ్యి పట్టుకొని బాత్రూమ్ దగ్గర కూడా చాలామంది మగవాళ్ళు నిల్చున్నారు. ఆమె తల మీద చెయ్యి పెట్టుకుంది. నా కొరకు నువ్వు ప్రార్థన చేయని కన్నీటితో వేడుకుంటుంది. అమ్మ, నా ఇల్లు కాలిపోయింది, నా కొడుకు త్రాగిపోతూ, నేను లోపలికి కూడా రాకుండా ఆమె ఎక్కే మెట్టు కాదు, నేను ట్రైన్ ఎక్కుతాం కదా మెట్టు, అక్కడనే నిలబడి కూర్చొని ఇంకా నాకు అర్థం కాలే. ఈమె ఇంత విశ్వాసంతో చేపెట్టి ప్రార్థన కోరింది. నన్ను ఇంత తొందరగా త్వరపెట్టి దేవుడు ఇక్కడికి తెచ్చాడంటే ఈ ఆత్మ కోసమే నన్ను దేవుడు తీసుకొని వచ్చాడని ప్రేయర్ చేశాను. హల్లెలూయా. అక్కడ జనులందరూ చూస్తున్నారు. నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. ఇక 5 నిమిషాలలో స్టేషన్ రాబోతుంది. నాకెందుకు ఇంత తొందర అంటే దేవునికి అక్కడ జరుగుతున్న ఆమె హృదయం దేవుడు ఎరిగాడు. నా హృదయాన్ని దేవుడు ప్రేరేపించాడు. అప్పుడు ఆమె ప్రార్థన, ఆమెకు ఉపశమనం కావాలి, ఆమెకు ధైర్యం కావాలి, ఆ ఆత్మను దేవుడు బలపరచాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆత్మ కోసమే నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఇలాగా మన జీవితాలలో సిచ్యువేషన్స్ని బట్టి దేవుని యొక్క ఆత్మ నడిపించబడతా ఉంటుంది. కొన్నిసార్లు వెళ్దామని ప్రయత్నం చేస్తావు, చెప్పులేసుకుంటావు, కానీ ఆపేస్తుంది. దేవుని ఆత్మ ఆటంకపరుస్తుంది, వెళ్ళలేవు. ఎందుకంటే అక్కడికి నువ్వు వెళ్ళినా అక్కడ ప్రయోజనము ఉండదు. లేకపోతే వాళ్ళు ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అక్కడ లేకపోవడము, ఎన్నో అలాంటివి మేము చూడగలిగాం. దేవునికి స్తుతి కలుగునుగా. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. ఇక్కడ అననీయకు ఎవరు చెప్పారు? దేవుని యొక్క ఆత్మ దేవుడు చెప్పి పంపించాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎలీషా ప్రవక్త
గెహాజీని బట్టి ఏమంటాడు? ఎలీషా ప్రవక్త గారికి ఏం తెలుసులే, మా యజమానుడికి ఏం తెలుసు, నేను చల్లగా వెళ్ళాను, తీసి దాచి పెట్టుకొని వచ్చానులని. ఎక్కడికి వెళ్ళి వచ్చావా అంటే, నేను ఇంటికి వెళ్ళి వచ్చాను అంటాడు. గెహాజీ, నీతో పాటు నా ఆత్మ రాలేదా? ఆమేన్, హల్లెలూయా. ఎలీషా ప్రవక్త గారి యొక్క ఆత్మ గెహాజీ వెళ్ళుట చూసింది, దేన్ని పట్టుకున్నదో చూసింది. ఇప్పుడు మనము బంగారము, సొమ్ము, ఆస్తిని సంపాదించుకోవడానికి అవసరమా అంటే, ఒక ఆత్మను మనం రక్షించాల్సింది. నువ్వు డబ్బును చూసుకున్నావు. చూడండి, జరిగే ప్రమాదమును, నీతో ఉన్నవారి యొక్క స్థితిగతులను కూడా దేవుడు నీకు బయలుపరచగలడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇదే ఆత్మ జ్ఞానం, ఇదే దైవ జ్ఞాన ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా ప్రవక్త గారికి దేవుడు ఏమిచ్చాడు? జ్ఞాన ప్రత్యక్షతలు ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఫిలిప్పు గారు కూడా ఆత్మలో ఎక్కడికి వెళ్ళాడండి? నపుంసకునికి ఆత్మ రథం ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా అరణ్యంలోనికి రథమును కలుసుకోగలిగిన జ్ఞాన ప్రత్యక్షత ఎవరికి ఇచ్చారండి? ఫిలిప్పు గారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పౌలు గారు కూడా కొలస్సీ పత్రిక 2:5, కొలస్సీ పత్రిక 2:5 చదువుకుందాం, టైం లేదు. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి. ఎక్కడున్నారు పౌలు గారు? ఖైదులో ఉన్నాడు. ఖైదులో ఉన్నాడు. సంఘం యొక్క స్థితిని దేని ద్వారా చూస్తున్నాడట? శరీరపరముగా నేను మీకు దూరముగా ఉన్నాను, కానీ ఆత్మపరంగా సంఘములో జరిగే ప్రతి దానిని నేను కనులారా. ఇది ఎంతటి జ్ఞాన ప్రత్యక్షత! దేవునితో ఎంత సంబంధము కలిగి ఉంటే పౌలు గారికి ఆ ప్రత్యక్షత. ఎవరికి స్తుతి కలుగును గాక. అందుకే లేఖలు రాసేటప్పుడు సంఘములో ఉన్న లోపాలను, సంఘములో ఉన్న ఆ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి స్తుతిస్తూ, గద్దిస్తూ, హెచ్చరిక చేస్తూ లేఖల్లో కూడా కనిపిస్తూ ఉన్నాను. ఉన్నది ఉన్నట్టుగా, చూసింది చూసినట్టుగా మీకు నేను దూరంగా ఉన్న ఆత్మ ద్వారా మీ సంఘాలను నేను పరిశీలన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే చేసిన దాన్ని గూర్చి తీర్పు తీర్చి ఉన్నాను. హల్లెలూయా. శరీరపరంగా దూరంగా ఉన్నా ఆత్మపరంగా దగ్గర ఉంటూ ఏ కార్యము సంఘములో జారత్వము జరిగించబడిన దానిని గూర్చి పౌలు గారు గ్రహించుకొని తీర్పు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంఘములో జరిగే మంచిని, సంఘములో జరిగే చెడును రెండింటిని కూడా దేవుడి యొక్క జ్ఞాన ప్రత్యక్షతను బట్టి చూడగలుగుతున్నాడు పౌలు గారు. ఎంతటి రమ్యమైన కార్యం ఇది! తమ దేవుని ఎరిగిన వారు సమస్తమును గ్రహించెదరు. పౌలు గారు గ్రహించారా లేదా? ఎలీషా ప్రవక్త గారు గ్రహించారా లేదా? అననీయ గారు గ్రహించారా లేదా? ఫిలిప్పు గారు గ్రహించారా లేదా? గ్రహించారా లేదా? వీరందరూ కూడా ఒక జ్ఞాన ప్రత్యక్షతలో దేవుని యొక్క జ్ఞానంతో కూడిన సంబంధం కలిగి ఉన్నారు. ఈ సంబంధం అంతా ఎలాగొచ్చింది వారికి? ఎలాగొచ్చింది? దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగారు. ఎరిగి దేవుణ్ణి కలిగి ఉన్నారు, దేవునితో నడుస్తూ ఉన్నారు. అనుదినము వారి జీవితం అంతా కూడా, వారి జీవన విధానం అంతా కూడా దేవునితోనే అంటుకట్టబడి ఉంది. కనుక వారు జ్ఞాన ప్రత్యక్షతలో వారు నడుస్తూ ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు చివరిగా
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనం. అందుచేత మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలమవుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్టు ఆయనకు తగినట్టుగా నడుచుకున్నవారినని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని దేవవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో ఆదివారం ఒకటకు మనము పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏం కలిగి ఉండాలి ఇప్పుడు సంఘము? సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము, దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించువారు. ఇప్పుడు చెప్పండి, మీరు గ్రహిస్తాను అన్నావు కదా నువ్వు. నీకే ప్రశ్న. దేవుని చిత్తము పూర్ణంగా జరిగిస్తున్నావా? దేవుని సమస్తము గ్రహిస్తున్నాను, నేను తప్పుగా పట్టట్లేదు. నీవు ఇంకా అభివృద్ధి చెందాలి. దేవునికి మహిమ. నువ్వు ఇంకా లోతులు తెలుసుకోవాలి. దేవుని చిత్తం పూర్ణంగా జరిగిస్తున్నావా? జరిగించలేదా? దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను సమస్తము గ్రహిస్తున్నాను అన్నప్పుడు సమస్తము కూడా దేవుని చిత్తము జరిగించాలి. ఇంకా జరిగించలేదు అంటే ఇంకా మనకు గ్రహింపు, ఆ సామర్థ్యము ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకుంటే పూర్ణముగా దేవుని సొంతమైపోతాం. నువ్వు బలపడాలనే ఉద్దేశము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవాలా? వచ్చిన చదువుకొని మనం ముగించుకుందాం. గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో ఏమవ్వాలంట? సఫలం. మంచి కార్యాలలో సఫలలు కావాలి. ఇంకా చదవండి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఏం చేయాలంట? దేని ఎంత అభివృద్ధి అండి? దేవుని విషయమైన జ్ఞానము అభివృద్ధి. ఆమేన్. మనం ఏం అభివృద్ధి కావాలని కోరుకుంటుంటాం? ఏ అభివృద్ధి? ఈ లోక సంబంధమైన అభివృద్ధి. నువ్వు పొందుకోవాల్సింది ఏందో చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వినాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏం కావాలా? దేవుని విషయమైన జ్ఞానం కావాలి. హల్లెలూయా. నువ్వు దేవుని జ్ఞానాన్ని పొందుకుంటే ఈ లోకమంతా నీదే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ వాడైతే అన్నీ నీవే. ఆమేన్. దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుతూ, ఆమేన్, నీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొంది ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సంఘములో ఏమి ఉండాలా? దైవ జ్ఞానము అవసరం. ఆమేన్. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే స్త్రీలను చూస్తే కూడా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు నోట్లో మాట రాంటుంటారు. వాళ్ళు వేసే మాటకు ప్రతి మాట ఎంతో డిఫరెంట్గా ఉంటుంది. బొట్టు చదువు రాదు, వాళ్ళు చేసే పనులు చూస్తే చాలా, వాళ్ళ జ్ఞానం చూస్తే నాకు చాలా అబ్బురం వేస్తుంది. ఆమేన్. అదంతా కూడా ఏ రకంగా ఉంటుంది? దేవుని వయసు కూడా పనికిరాదు, చిన్న వయసే, కానీ మితిమీరిన అనుభవ జ్ఞానంతో కుటుంబాలను సాగిస్తూ ఉండవచ్చు, భర్తను లోపరుచుకోవచ్చు, పిల్లల్ని ఒక జ్ఞానంతో పెంచవచ్చు. కానీ అయితే దైవ జ్ఞానంలో ఏం చేయాలి? మనము అభివృద్ధి కలిగి ఉండాలి. ఆమేన్. దేవుని యొక్క జ్ఞాన ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. ఇప్పుడు భక్తులందరినీ కూడా మనం చూస్తే ఎవరు కూడా ఎవరిగా వారు శక్తిమంతులై దేవుని కొరకు నిలిచారు, గొప్ప కార్యాలు చేశారు, గొప్ప కార్యాలు చూడగలిగారు.
నీ జీవితంలో కూడా నువ్వు గొప్ప కార్యాలు చేయాలంటే సమస్తమును మనము గ్రహించుకోవాలి. సమస్తమును మనము గ్రహించుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి స్తోత్రము, కృపా సత్య సంపూర్ణడానికి వందనాలు ప్రభు. అయ్యా నీ మహిమను బట్టి ప్రార్థిస్తున్నాను. ఏ మట్టుకు ఆయన నీ మాటలు విన్న బిడ్డల్లో నీ కార్యం జరిగించారని స్తుతిస్తున్నాను. దైవ జ్ఞానంతో ప్రతి ఒక్కరిని నింపి ఆదరించి బలపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.